గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ఈరోజు ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం, ఏమంత ఋతువు పుష్యమాసం, బహుళపక్షం, తిథి సప్తమి సాయంత్రం 4:04, తదుపరి అష్టమి నక్షత్రం స్వాతి తెల్లవారుజామున 5:58, తదుపరి విశాఖ. వర్షం ఉదయం 9:55 నుంచి 11:40 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:07 నుంచి 9:52, మళ్ళీ మధ్యాహ్నం 12:52 నుంచి 1:37 వరకు, అమృత గడియలు రాత్రి 8:23 నుంచి 10:07 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 6:51, సూర్యాస్తమయం సాయంత్రం 6:07. మరి తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలను చూద్దాం. ముందుగా సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూసుకున్నట్లయితే 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ అనే వార్తని ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. నిర్మలమ్మ లెక్కలకు మోదీ మార్కులు వేసుకుందామా 100కు 100 అని చెప్పేసి ఆ అంశాన్ని ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. ఉమ్మడి ప్రాజెక్టులు బోర్డు నియంత్రణలోకి, మధ్య తరగతికి సొంతింటి వరం, నేటి నుంచి పల్లెల్లో ప్రత్యేక పాలన, ఆశలు అంచనాలే అని చెప్పేసి ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. వీటికి సంబంధించిన వివరాలు చూద్దాం. వేగవంతమైన వృద్ధి దిశగా మరిన్ని సంస్కరణలు 2047 నాటికి వికసిత్ భారత్గా నిలిపే లక్ష్యంతో ముందుకు అని చెప్పేసి 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు, అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు చేరాయన్న నిర్మలమ్మ ప్రత్యక్ష పరోక్ష పనుల్లో ఎలాంటి మార్పుల జోలికి వెళ్ళని తీరు అని చెప్పేసి చెప్తున్నారు. మొత్తం బడ్జెట్ 47,65,768 కోట్లు, పన్నుల ఆదాయం 26,01,574 కోట్లు, ఆదాయ లోటు 16,85,494 కోట్లు, పన్నేతర ఆదాయం 3,99,701 కోట్లు, అప్పుల ద్వారా సమీకరణ 16,81,944 కోట్లు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఉమ్మడి ప్రాజెక్టుల బోర్డు నియంత్రణలోకి, కృష్ణా బోర్డు నియంత్రణలో శ్రీశైలం సాగర్ నుంచి నీటి విడుదలకు తెలంగాణ ఏపీ అంగీకారం, జల విద్యుత్ కేంద్రాల మినహా మిగిలిన 10 అవుట్లెట్లపై బోర్డు నియంత్రణకు ఓకే, 2 ప్రాజెక్టులోని ప్రతి విభాగం వద్ద పరస్పరం ఉద్యోగుల నియామకానికి నిర్ణయం అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. మధ్య తరగతికి స్వంతింటి వరం, 1 కోటి ఇండ్లకు సూర్యోదయం అని చెప్పేసి ఇండ్ల నిర్మాణం కోసం ప్రత్యేక పథకం అని చెప్పేసి చెప్తున్నారు. నేటి నుంచి పల్లెల్లో ప్రత్యేక పాలన, ముగిసిన సర్పంచ్ వార్డు సభ్యుల పదవి కాలం, గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ల పాలనకు ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. ప్రభుత్వం ఏదైతే ఒక్కో పంచాయతీ లేదా కొన్ని చీపీలను కలిపి ప్రత్యేక అధికారుల నియామకాన్ని ఆదేశించింది అని చెప్పేసి దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. ఆశలు అంచనాలే, రాష్ట్రానికి ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేని కేంద్ర బడ్జెట్, విభజన హామీల ఊసే లేదు, ప్రాజెక్టుల ప్రస్తావన లేదు, కేవలం కేంద్ర ప్రాజెక్టులు కార్యక్రమాల ద్వారానే లబ్ధి, కేటాయింపులో స్పష్టత వస్తేనే రాష్ట్ర ప్రయోజనాలు లెక్కలు తేలే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు అనే అంశాన్ని ఇచ్చారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ గురువారం గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో తన ఛాంబర్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణం చేయించారు అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. రక్షణ రంగానికి భారీగా 20% పెంపు, 6.2 లక్షల కోట్లు కేటాయింపు, పర్యాటక ప్రాంతంగా లక్షద్వీప్ అభివృద్ధి, రూఫ్ టాప్ సోలార్తో 1 కోటి ఇండ్లకు 300 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్, రైల్వే శాఖకు 2.55 లక్షల కోట్లు, 40,000 బోగిల ఆధీకరణ, ఆశా కార్యకర్తలు అంగన్వాడీలకు ఆయుష్మాన్ భారత్ గుర్తింపు అని చెప్పేసి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆ అంశాన్ని ఇచ్చారు. మెరుపుల్లోనే మధ్యాంతరం ఈనాళ్ళు ఇచ్చినటువంటి ప్రధాన వార్త. కాంగ్రెస్ నేతల ఉచ్చులో పడద్దు, త్వరలో మరో 2 గ్యారంటీలు అమలు, నీటి విడుదల అధికారం బోర్లకే, కొత్త కారిడార్లు, సరికొత్త బోగీలు, బడ్జెట్లో జవాబుదారీతనం, దార్శనికత లేవు అంటూ కార్గే బడ్జెట్పై ప్రత్యేక కథనాలని ఈనాలో ఇచ్చారు. తాయిలాలకు దూరంగా తాత్కాలిక బడ్జెట్, కొత్త పథకాలు ఏవీ లేవు, పాత స్కీమ్ల విస్తరణకి ప్రాధాన్యం, ఆహారం ఎరువులపై రాయితీలో 8% కోత, ఆదాయ పన్ను స్లాబ్లు యథాతథం, మౌలిక వసతుల కల్పనకు రూపాయలు 11.11 లక్షల కోట్లు, ద్రవ్యలోటు తగ్గింపునకే కేంద్రం మొగ్గు, అంగన్వాడీలో ఆశా కార్యకర్తలకు ఆయుష్మాన్ భారత్ వర్తింపు, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింది వచ్చే 5 ఏళ్లలో 20 కోట్ల ఇళ్ల నిర్మాణం అనే వార్తించారు. కొత్త కారిడార్లు, సరికొత్త బోగీలు, రవాణాను వేగవంతం చేయనున్న నడవాలు, వందే భారత్ స్థాయికి 40,000 సాధారణ కోచ్లు, బడ్జెట్లో జవాబుదారీతనం అంటూ దర్శనికత లేవు అంటూ కార్గే మాట్లాడారు. బడ్జెట్పై ప్రత్యేక కథనాలు 2, 5, 6, 7లలో సాక్షి ఈనాల్లో పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. ఇవి ఈనాల్లో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం.
గ్యారంటీలో మరో 2 వెంటనే అమలు బడ్జెట్లో నిధులు సీఎం రేవంత్ తెలిపారు. ఆ అంశాన్ని ఇచ్చారు. ఒక్కో నియోజకవర్గానికి 10 కోట్లు మంజూరు చేశారు. 119 నియోజకవర్గాలకి రూపాయలు 1190 కోట్లు. ఎస్డీఎఫ్ ఇన్ఛార్జ్ మంత్రుల అనుమతితో అభివృద్ధి పనులు. ప్రతి నియోజకవర్గంలో రూపాయలు 2 కోట్ల పాఠశాలలకు తాగునీటికి కోటి, కలెక్టరేట్ల నిర్వహణకు 50 లక్షలు అని చెప్పేసి చెప్తున్నారు. 500 ఎకరాల్లో ఏఐ హబ్ ప్రముఖ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల భాగస్వామ్యంతో ఏర్పాటుకి ఆలోచిస్తుంది. త్వరలో హైదరాబాద్లో గ్లోబల్ ఏఐ సబ్మిట్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్కిల్ యూనివర్సిటీ ప్రణాళిక సిద్ధం చేసిన సర్కార్. కాంగ్రెస్ వలలో పడద్దు అని చెప్పేసి పనుల కోసం కొందరు రేవంత్ కలుస్తున్నారు. పనులు చేయకపోగా బద్నాం చేస్తారు. జాగ్రత్త బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హెచ్చరించిన కేసీఆర్ అనే అంశాన్ని ఇచ్చారు. ఫలాలు వార్తలు లేకుండానే ఓట్లాటకు సై బడ్జెట్ ప్రసంగంలోనే గెలుపుపై ధీమా 10 ఏళ్ల ప్రగతి చూసి ఓటేయాలని సంకేతం అనే అంశాన్ని ఇచ్చారు. ప్రాజెక్టుల అప్పగింతపై చెరో మాట. ప్రాజెక్టులన్నీ కృష్ణా బోర్డుకు అప్పగిస్తున్నాం. ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ ప్రకటించారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖకు ఎదురుదెబ్బ. 6 కొట్టివేసిన నాంపల్లి కోర్టు. పూరి తరుణ్ శరీరాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవు. దర్యాప్తు అధికారులు ప్రొసీజర్ను పాటించలేదు. డ్రగ్స్ తీసుకున్నారనడానికి సాక్ష్యాధారాలు లేవు అని చెప్పేసి కోర్టు తెలిసి చెప్పింది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయండి. చాంపై సోరెన్కు జార్ఖండ్ గవర్నర్ ఆహ్వానం. అంతకుముందు తీవ్ర నాటకీయ పరిణామాలు. ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాలంటూ గవర్నర్కు జేఎంఎం ప్రతినిధి బృందం విజ్ఞప్తి. కూటమి ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించే యత్నం అంటున్నారు. భారత్కు 31 సాయుధ డ్రోన్లు అని చెప్పేసి దీనికి సంబంధించిన వివరాలు కూడా ఆంధ్రజ్యోతిలో పూర్తిగా ఇచ్చారు. విక్రయానికి అమెరికా ఆమోదం. సుమారు రూపాయలు 33,000 కోట్ల వ్యయం అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. తెలంగాణకు బీఆర్ఎస్ కవచం. రాజీలేని పోరాటం. తెలంగాణ ప్రయోజనాల కోసం తెగించి కొట్లాడదాం. హామీల అమలు కాంగ్రెస్ సర్కార్కు అంత ఈజీ కాదు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో బయటపెడదామని చెప్పేసి కేసీఆర్ తెలిపారు. ఆ అంశాన్ని ఇచ్చారు. నల్లమల్లలో కార్ చిచ్చు. నాగర్ కర్నూలు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దోమలపేట రేంజ్లో చెలరేగిన మంటలు 50 హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు దగ్ధమయ్యాయి. ప్రమాదంపై అటవీశాఖ మంత్రి సురేఖ ఆరే తీశారు అని చెప్పేసి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. 10 నెలల్లో 1.88 లక్షల కోట్లు. ఆశాజనకంగా రాష్ట్ర రాబడి నిరుడి కంటే 24,221 కోట్లు అధికం. కేసీఆర్ హయాంలో ప్రబల ఆర్థిక శక్తిగా ఎదిగిన తెలంగాణ 3వ ఆర్థిక త్రయాంశికంపై కాంగ్ నివేదికలో తేట తెల్లమని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. H1B వీసా ఫీజు భారీగా పెంపు అనే అంశాన్ని నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. $460 నుంచి $780 ఇతర వలసేతర వీసాలు ఫీజులు పెంచిన అమెరికా ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నారు అని చెప్పేసి ఈ అంశాన్ని పూర్తి వివరాలు కూడా మనకి నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. అలాగే మరికొన్ని వార్తలు నమస్తే తెలంగాణలో చూసుకుంటే 4 ఏళ్లలో బీఈడీలో మార్పులు వచ్చాయి. కొత్త విధానంలోకి ఆయా కోర్సులు ఎన్సీటీ ఉత్తర్వులను జారీ చేయడం జరిగిందంటున్నారు. కూలిన బతుకు కాలిన కడుపు అంటూ ఫ్రీ బస్ పథకంతో ఉపాధి కరువైందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ గురువారం హైదరాబాద్లో ప్రజావాణి వేదిక ప్రజాభవన్ ఎదుట నడి రోడ్డుపై తన ఆటోకు నిప్పంటించుకుని డ్రైవర్ దేవల నాయక్ అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. మార్పు మంటలు ప్రజాపాలనలో ప్రజాభవన్ ముందు ఆకలి మంటలు ఆటో అని చెప్పేసి మహిళలకు ఉచిత బస్సుతో ఉపాధి కరువైంది. కాంగ్రెస్ సర్కార్ నన్ను రోడ్డున పడేసింది. గతంలో రోజుకు 2,000కు పైగా సంపాదిస్తా, ఇప్పుడు 500 రూపాయలకు మించడం లేదు. కుటుంబ ఖర్చులు కిస్తీలు ఎట్లా భరించాలి అని చెప్పేసి నా 2 ఆడపిల్లలను ఎట్లా పోషించాలి. మియాపూర్ ఆటో డ్రైవర్ దేవల నాయక్ ఆవేదన అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన. మహిళలకు ఉచిత బస్ స్కీమ్తో ఉపాధి కరువైందని బలవరం నాచారం బాబానగర్లో ఈ విషాదం చోటు చేసుకుంది. ఆటో వాళ్ళ కష్టాలపై సీఎం మాట్లాడారే, మిల్ సెంటర్లపైన స్పందిస్తారా? రేవంత్ రెడ్డికి ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య ప్రశ్నించారు. అంశాన్ని ఇచ్చారు. సంగారెడ్డిలో ఆటో కోసం వేచి చూస్తున్న సంతోష్ ఫోన్ను పోలీసులు లాక్కున్నారు. తన ఫోన్ తిరిగి ఇవ్వాలని అడిగినందుకు బెదిరింపులు ఎక్కువయ్యాయి. దీంతో మనస్తాపం చెంది దగ్గరలోని బంక్ నుంచి పెట్రోల్ తెచ్చుకొని ఒంటిపై పోసుకున్నారు. నడి బజార్లో అగ్నికీలలో కాలిపోతుంటే స్థానికులు మంటల్ని దవాఖానకి తరలించారు. కృష్ణా ప్రాజెక్టుల సమర్పయామి. రేవంత్ సర్కార్ నిర్వాహకం కేంద్రం చేతికి జలాశయాలు అంటున్నారు. తెలంగాణ జల హక్కులకు తీవ్ర విఘాంతం. మార్పు అంటే ప్రాజెక్టులను కేంద్రం చేతిలో పెట్టడమా? ప్రగల్భాలు పలికి ఏం చేశారు? ప్రభుత్వం గందరగోళంలో ఉన్నది. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగింతపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. నమస్తే తెలంగాణ చెప్పింది నిజమైంది. కేంద్రం చేతికి ప్రాజెక్టులపై నాడు కథనం అసత్యమని కొట్టేసిన ఉత్తమ్ రేవంత్ నేడు సైలెంట్గా బోర్డుకు అప్పగింత అని చెప్పేసి చెప్తున్నారు.
చేతులు కాలాక సర్కారు లేక 10 రోజులుగా స్పందించని ప్రభుత్వం ఆఖరి నిమిషంలో సర్కారుకు హడావిడి. తాజాగా కేంద్ర జలశక్తి శాఖకు లేక కృష్ణా బోర్డు మీటింగ్లో అంగీకారం తెలిపిన తర్వాత విడుదల చేసింది అంటున్నారు. మొక్కుబడి బడ్జెట్, సాదాసీదాగా నిర్మల పద్దు, సామాన్యుడికి దక్కని ఊరట, యథాతథంగా పనుల విధానం, వేతన జీవులకు మరోసారి నిరాశ మిగిలింది అంటున్నారు. కుర్మల్గూడ కబ్జాలపై ఉక్కుపాదం, సర్కార్ భూమిలో అక్రమ నిర్మాణాలు నేలమట్టం, నమస్తే తెలంగాణ కథనంతో ₹150 కోట్ల భూమికి రక్షణ, 2 ఎకరాల అక్రమణాలను తొలగించిన అధికారులు అనే అంశాన్ని ఇచ్చారు. త్వరలో మరో 2 గ్యారంటీలు, 500కే సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్ హామీలో ఏవైనా 2 అమలుకు అంచనాలు రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని వెల్లడి. ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం సమీక్షించారు. వారణాసి జిల్లా కోర్టు తీర్పు అనంతరం జ్ఞానవాపి మసీద్ కింద బేస్మెంట్లో ఉన్న హిందూ దేవత విగ్రహాలకు 31 ఏళ్ల తర్వాత పూజలు నిర్వహిస్తున్న పూజారి జితేంద్రనాథ్ వ్యాస్ అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. నోటిఫికేషన్ నోటి మాటే వెలువడని గ్రూప్ 1 నోటిఫికేషన్ ఫిబ్రవరి 1న ఇస్తామన్న కాంగ్రెస్ హామీ గాలికి, ఉద్యోగ హామీలతోనే నిరుద్యోగుల ఓట్లకు గాలం. ఇప్పటికీ ఆ ఊసెత్తని రేవంత్ సర్కార్ కాంగ్రెస్ మోసం చేసిందంటూ నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనే అంశాన్ని ఇచ్చారు. కాల్చుకు తినేవాళ్ళు కన్నీళ్లు కార్చినట్టు ఇంద్రవెల్లి గుండెలో కాంగ్రెస్ చేసిన గాయాన్ని గుర్తు చేస్తూ నిరంజన్ రెడ్డి ప్రత్యేక వ్యాసం అని చెప్పేసి దానికి కూడా నమస్తే తెలంగాణలో ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. శుక్రవారం సందర్భంగా మహాకాళేశ్వర ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కృపాలం గుణగార సంసార పారం నతోహం తుషారాదృశం కాచ గౌరం గంభీరం మనోభూతకోటి ప్రభాశ్రీ శరీరం స్ఫురన్మౌలికల్లో లిని చారు గంగా స్ఫురన్మౌలికల్లో లిని చారు గంగా లసద్భాల భాలిందు కంఠే భుజంగా చలత్కుండలం భ్రూ శ్రునేత్రం విశాలం ప్రసన్నాననం నీలా కంఠం దయాళు మృగాధీశ చర్మాం వరముండమాలం మృగాధీశ చర్మాం వరముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం అజం భాను కోటి ప్రకాశం త్రయః శూలనిర్మూలనం శూలపాణి త్రయః శూలనిర్మూలనం శూలపాణి భజేహం భవాని పతిం భావగమ్యం కళాతీత కళ్యాణ కల్పాంతకారి సదా సచ్చిదానంద దాతా పురారి చిదానంద సందోహ మోహాపహారి చిదానంద సందోహ మోహాపహారి ప్రసీద ప్రసీద ప్రభు మన్మథారి నయావదుమానాథ
पादारविन्दं भजन्ति हलोके परिवानराणां न तावत् सुखं शान्ति संतापनाशं प्रसीद प्रभु सर्वभूताधिवासं न जानामि योगं जपं नै पूजां न जानामि योगं जपं नैव पूजां न तोऽहं सदा सर्वा दाशं भूतुभ्यं जरा जन्म दुःखो तातप्यमानं जरा जन्म दुःखो तातप्यमानं प्रभु पाहि आपन् नमामि शम्भो नमामि शम्भो नमामि शम्भो प्रभु पाहि आपन् नमामि शम्भो प्रभु पाहि आपन् नमामि शम्भो नमामि शमीशान निर्वाण रूपं नमामि शमीशान निर्वाण रूपं विभुं व्यापकं ब्रह्म वेदस्वरूपं निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाश वाशं भजेऽहं निराकारमोङ्कार मूलं तुरीयं गिरा ज्ञान गोतीता मीशं गिरीशं करालं महाकाल कालं कृपालं करालं महाकाल कालं कृपालं गुणागार संसार पारं नतोऽहं तुषारादृशं काश गौरं गंभीरं मनो ఇప్పుడు జిల్లా వార్తలను చూద్దాం. ఈనాలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే సీతమ్మ మాట ఆశ నిరాశల బాట అంటూ వార్తిచ్చారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉమ్మడి జిల్లా వాసుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. స్వంతింటి కళ నెరవేరేలా కొత్త పథకం, వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్రాధాన్యమిచ్చేలా కేటాయింపులు చేయడంతో మేలు జరిగే అవకాశం ఉంది. ఆశించిన ప్రకటనలు రాక కొన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొన్న తీర్పుపై ఈనాడు కథనాన్ని ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు రక్తహీనత పరీక్షలు జిల్లాలో 35 ఆర్బీఎస్కే బృందాలు అనే అంశాన్ని ఇచ్చారు. విద్యార్థులు రక్తహీనత నిర్మూలించేందుకు అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2020లో చేపట్టిన ఎనామియా ముక్త భారత్ ద్వారా నిర్వహించిన రక్త పరీక్షల్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 5622 మందిలో హిమోగ్లోబిన్ 9 గ్రాముల కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. సదరం శిబిరాల తేదీలు ఖరారయ్యాయంటూ మరో వార్తను ఈనాలో ఇచ్చారు. సదరం శిబిరాల నిర్వహణకు తేదీలు ఖరారు చేసినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి చందర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం 7, 21, 28, మార్చి 13, 20, 27 తేదీలో జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శిబిరాలు ఉంటాయన్నారు.
ఏఐసిటి అనుమతి తప్పనిసరి అని చెప్పేసి మరో వార్తనిచ్చారు. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో కొత్తగా ఏర్పాటైన ఎంబీఏ, ఎంసీఏ, బీబీఏ, బీసీఏ కళాశాలకు 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఏఐసిటిఈ అనుమతులు తప్పనిసరిగా ఉండాలని వార్సిటీ అకాడమిక్ అడిషనల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యం, ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అంగన్వాడీ ఉపాధ్యాయులతో పాటు ఆశాలను వర్తింపచేయనున్నారు. రూపాయలు 5 లక్షల వరకు ఆసుపత్రిలో మీరు సేవలు పొందనున్నారు. దీంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే పనులకు నిధులు కేటాయింపు. కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన క్రమంలో రైల్వే బడ్జెట్ కేటాయించింది. దక్షిణ మధ్య రైల్వేలో రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల వివరాలు అందులో పొందుపరిచారు. జిల్లాలో కొన్ని పనులకు నిధులు కేటాయించగా అందులో ముఖ్యంగా నిజామాబాద్లోని రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 పొడిగింపు, ప్లాట్ఫామ్ 2, 3 శుభ్రపరిచే విధానానికి నిధులు కేటాయించగా పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ పనులు కొనసాగుతున్నాయి. డిచ్పల్లి నిజామాబాద్ లైన్ ఆర్ఓబికి లెవెల్ క్రాసింగ్ బదులు సబ్వే ఏర్పాటు నిధులు కేటాయించారు. నిజామాబాద్ మీదుగా వెళ్లే అకోలా, పూర్ణ, ముద్గేడ్, మేడ్చల్, మహబూబ్ నగర్ దోన్ రైల్వే మార్గంలోని డబ్లింగ్ పనులకు రూపాయలు 219.99 కోట్లు కేటాయించారు అనే అంశాన్ని ఇచ్చారు. 566 మంది హాజరు కాలేదంటూ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ జనరల్తో పాటు వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన ప్రయోగ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మొత్తం 566 మంది విద్యార్థులు హాజరు కాలేరు అని చెప్పేసి డిఐఈఓ రఘురాజ్ తెలిపారు. తొలి రోజే ఎండ మండింది. అత్యధికంగా మంచిపాలెం 35 డిగ్రీలు నమోదు. ఎండాకాలం వచ్చేసింది. 4 నెలల ఈ సీజన్ గురువారంతో మొదలైంది అని చెప్పేసి ఏ అంశాన్ని ఇచ్చారు. ముందస్తు బెయిల్ ఇవ్వండి, పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ పిటిషన్ అనే అంశాన్ని ఇచ్చారు. వాహనంపై ఆదృశ్యమైన బాలుడు. 1వ ఠాణా పరిధిలో జనవరి 30వ తేదీ నగరానికి చెందిన మీనాజ్ అనే బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం జరిగింది. పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలన, నేడు బాధ్యతలు స్వీకరణ, లోక్సభ తర్వాతే సర్పంచుల ఎన్నికలు అనే అంశాన్ని ఇచ్చారు. వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్, ఇళ్ల నిర్మాణం, ఎన్నికల స్టంట్, మధ్య తరగతికి మొండి చేయి, నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో నిషేధాజ్ఞలు అనే అంశాన్ని ఇచ్చారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో డీజేలు నిషేధిస్తున్నట్లు సిపి కల్మేశ్వర్ గురువారం ఓ ప్రకటనలో తెలపడం జరిగింది అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. ఒకే మరుగుదొడ్డి 482 మంది విద్యార్థులకు అవస్థలు 2 పాఠశాలల్లో అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఇంకా పక్కాగా లెక్క, జిఐఎస్ సాంకేతికతతో ఇండ్ల మ్యాపింగ్, పట్టణాల్లో యంత్రాంగం కసరత్తు చేస్తుంది. ప్రత్యేక రంగులు ఆకట్టుకుంటున్న ప్రతిమలు అనే అంశాన్ని ఇచ్చారు. మట్టితో తయారు చేసిన దేవత మూర్తుల నగరవాసులు ఆకట్టుకున్నాయి. కోల్కతాతో తయారు చేసి తీసుకొచ్చిన ప్రతిమలకు రంగులు వేసి వాటి నుంచి నీరు వచ్చే విధంగా తయారు చేశారు. ఈ విగ్రహాలను ఇళ్లలో ఏర్పాటు చేసుకుంటే మనసుకి ఆహ్లాదంగా ఉంటుందని కొనుగోలుదారులు చెప్తున్నారు అనే అంశాన్ని ఇచ్చారు. పరీక్ష కేంద్రం పెద్దకొడగల్లోనే అంటూ సాంఘిక సంక్షేమ గురుకుల సిఓ ఈ కళాశాల ప్రవేశానికి నెల 4వ తేదీన నిర్వహించే పరీక్ష పెద్దకొడగల్ మండల కేంద్రంలో గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్నామని పర్యవేక్షకురాలు మీనాక్షి ఓ ప్రకటనలో తెలిపారు. స్టాంజా పోటీలకు జిల్లా వాసులు. నిజామాబాద్ బాక్సింగ్ క్రీడలో ప్రతిష్టాత్మకంగా తీసుకునే స్టాంజా బాక్సింగ్ టోర్నమెంట్కు జిల్లా నుంచి 2 ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గురువారం బరువులు వారీగా భారత బాక్సింగ్ క్రీడాకారులను ఎంపిక చేశారు. జిల్లా స్టార్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ 50 కేజీల బరువు విభాగంలో పోటీ పడనుండగా ఈ పోటీలకు వెళ్లే క్రీడాకారులకు శిక్షకుడిగా జిల్లావాసి ఎత్తేసముద్దీన్ వ్యవహరించనున్నారు అని చెప్పేసి ఆ వివరాలని ఈనాలో ఇచ్చారు. జాతీయ స్థాయి టోర్నీకి ఎంపికయ్యారు. నేహాను అభినందిస్తున్న ప్రిన్సిపల్ సంగీత పిడి నీరజరెడ్డి. సహాయ చట్టం వజ్రాయుతం అని చెప్పి సదస్సులో మాట్లాడుతున్న సహాహార చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర ప్రతినిధి సలీం అక్కను కాపురానికి తీసుకువెళ్లడం లేదని బావపై హత్యాయత్నం ఆ అంశాన్ని ఇచ్చారు. గడువు పొడిగింపు అని చెప్పేసి మరో వార్తనిచ్చారు. డాక్టర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ పీజీ ప్రవేశాలకు గడువు నెల 16వ తేదీ వరకు పొడిగింపు అనేది జరుగుతుంది అంటున్నారు. ఎంపీ టికెట్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్న ఏ లలిత అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఏళ్లుగా అసంపూర్తిగా ఇది అబ్నాపూర్ కేజీబీవీ నిర్మాణ పరిస్థితి ఈ విధంగా ఉంది అని చెప్పేసి ఆ చిత్రం ఇచ్చారు. మొరం తవ్వకాలు అడ్డగింత, చివరి ఆయకట్ట వరకు నీరు అందించడమే లక్ష్యమనే హెడ్లైన్స్ ఇచ్చారు. అంగన్వాడీ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కృషి, పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించండి. సర్పంచ్లకు సత్కారం చేశారు. ప్రధాన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అంశాన్ని ఇచ్చారు. సమ్మె నోటీస్ అందజేత, బస్సులో బంగారం ఆభరణాలు చోరీ జరుగుతున్నాయని చెప్పేసి మరో అంశాన్ని ఈనాలో ఇవ్వడం జరిగింది. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు.
అలాగే నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. నకిలీ పాస్పోర్ట్లు కలకలం రేపుతున్నాయి జిల్లాలో అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. వాటికి సంబంధించి వివరాలు చూద్దాం. జిల్లాలో నకిలీ ధృవపత్రాలతో పాస్పోర్టులు జారీ బయటపడుతున్న కేసులు అయిన బాధ్యులపై చర్యలు కరువుగా ఉన్నాయి. కేసులు నమోదైన సమయంలోనే మొక్కుబడి చర్యలు ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేసిన ఏఎస్బి సిబ్బంది అని చెప్పేసి ఏ అంశాన్ని ఇచ్చారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమైపోయాయి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ల గడువు పొడిగింపు, బడ్జెట్పై పెదవి విరుపు అంటూ సామాన్యుడి ఉపయోగం లేదంటున్న ప్రతిపక్షాలు, అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైపోయింది. అధికారుల బదిలీలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాన్ని జారీ చేసింది. జాబితాను సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం 1-2 రోజుల్లో బదిలీ కానున్న ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎస్ఐలు అనే అంశాన్ని ఇచ్చారు. ప్రత్యేక అధికారుల పాలనకి ప్రభుత్వం మొగ్గు చూపుతుంది అని చెప్పేసి ఈ అంశాన్ని ఇచ్చారు. జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు గురుకుల విద్యార్థిని ఎంపిక, గ్రామాల్లో సీసీ కెమెరాలను అమర్చుకోవాలి అనే అంశాన్ని ఇచ్చారు. అలాగే ప్రాణరక్షణ నైపుణ్యాలపై మత్స్యకారులకు శిక్షణ అందించారు. ఆ అంశాన్ని కూడా ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే మిశ్రమ స్పందన, సోలార్ గృహ విద్యుత్ దిశగా 1 కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరాకు ప్రాధాన్యం, పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం, బాలికల్లో సర్వికల్ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్, ప్రస్తావన లేని గల్ఫ్ పాలసీ, వలస కార్మికుల నిరాశ, నిర్మల్ ఆదిలాబాద్ రైల్వే పైన ప్రస్తావన లేదు అనే అంశాన్ని ఇవ్వడం జరిగింది. సదరం క్యాంపులు ఖరారయ్యాయి. ఆ అంశాన్ని ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరికి 2 జీపీలు, పంచాయతీలకు ప్రత్యేక అధికారులకు నియమించిన ప్రభుత్వం తక్షణమే బాధ్యతలు స్వీకరించాలని చెప్పేసి ఆదేశాన్ని కూడా జారీ చేసింది. నకిలీ సర్టిఫికేట్లతో పాస్పోర్ట్లు, జిల్లాలో ఏఎస్ఐ అరెస్టుతో కలకలం అనే అంశాన్ని ఇచ్చారు. అంతర్జాతీయ టోర్నీకి నిక్కత్ అనే అంశాన్ని ఇచ్చారు. జింక్ కొంటేనే యూరియా, జిల్లాలో డీలర్లు ఇష్టరాజ్యంగా ఉన్నారు. రైతులను నిలువు దోపిడీ చేసిన వ్యాపారులు, మామూలుగా వివరించిన వ్యవసాయ శాఖ అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న కిషన్ రెడ్డికి దరఖాస్తు అందజేసిన జ్ఞానేందర్ గుప్తా, రేవంత్ రెడ్డితో ఆకుల లలిత అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. బడ్జెట్పై భిన్నాభిప్రాయాలు అనే అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో ఆల్ ఇండియా నర్సరీ మేళా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ముగిసిన విద్యుత్ స్తంభం పరీక్షలు, కోటార్మూర్లో సర్వే పరిశీలన. క్రైమ్ కారణాలు చూసుకున్నట్లయితే రైలు కింద పడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన నవ్విపేటలో చోటు చేసుకుంది. చికిత్స పొందుతూ ఒక మృతి చెందిన ఘటన బీబీపేట్. రోడ్డు ప్రమాదంలో 3కి గాయాలయ్యాయి. మోపాల్లో ₹1.50 లక్షల టోకరా వేశారు కామారెడ్డిలో. కోరటపల్లి తాండలో 2ని అరెస్ట్ చేశారు. మహిళల సొమ్ము ఆంఫట్ ₹6 లక్షల సొమ్ము కాజేసిన కెనరా బ్యాంక్ కరెస్పాండెంట్ అంటూ అంశాన్ని ఇచ్చారు. బస్సులో బంగారం చోరీ జరుగుతుంది అని చెప్పేసి ఎడపల్లి బోధన్ టౌన్ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వృద్ధురాల మెడలో ఉన్న బంగారం గుడ్లు చోరీకి గురయ్యాయని అంశాన్ని ఇచ్చారు. బేకరీలో కుళ్ళిన కేకులు, ఆర్మూర్ పట్టణంలో డాల్ఫిన్ బెంగళూరు బేకరీలో కుళ్ళిన కేకులు విక్రయిస్తుండటంతో పలువురు ఆందోళనకు దిగారు అనే అంశాన్ని ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒకరికి జైలు శిక్ష విధించడం జరిగింది. రాజంపేటలో అనుమానితులు పట్టివేత, తాడువాయి తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఇసుక ట్రాక్టర్ పట్టివేత, రుద్రూరు మండలకు సంబంధించిన వార్తనిచ్చారు. సేవలోనే సంతృప్తి, జీజీహెచ్లో కాంట్రాక్ట్ ప్రతిపాదనకు పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులు, నర్సింగ్ ఆఫీసర్లు మనోగతంకు సంబంధించిన వివరాలు ఇచ్చారు. టెట్ వెంటనే నిర్వహించాలి అనే హెడ్లైన్ ఇచ్చారు. అలాగే పరీక్షల్లో ఒత్తిడికి గురి కావద్దు అని చెప్పేసి మరో హెడ్లైన్. ప్రధాని చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి ప్రజలు వారి చేతిలో మోసపోవద్దని, అప్రమత్తంగా ఉండాలని డిచ్పల్లి సిఐ మల్లేష్ సూచించడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. రేపు టాలెంట్ టెస్ట్. డిచ్పల్లి తెలంగాణ సోషల్ స్టడీస్ ఫోరం ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ను ఈ నెల 30న నిర్వహించనున్నట్లు ఫోరం అధ్యక్షుడు ఎన్ మురళీధర్ గురువారం తెలిపారు. ఆ అంశాన్ని ఇచ్చారు. నియామక ఉత్తర్వులు ఇప్పించాలి అనే అంశాన్ని ఇచ్చారు. ఆర్యవైశ్య సేవకు మారు పేరు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అంటూ ఆ చిత్రాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి కృషి అని చెప్పేసి ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకుంటే తాత్కాలిక బడ్జెట్లో తాయిలా లేవు అని చెప్పేసి దాన్ని ఇక్కడ కూడా ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. ప్రత్యేక పాలన శురువైపోయింది అని చెప్పేసి మరో వార్త. ఆపరేషన్ స్మైల్ అంటూ బాలల భవిష్యత్తు కోసం ఏడాదికి 2 సార్లు తనిఖీలు, భాగస్వాములు అవుతున్న పోలీస్, శిశు, విద్యా, బాల సంరక్షణ శాఖలు. అందుబాటులో డయల్ 100-109 టోల్ ఫ్రీ నంబరు. జనవరిలో 38 మంది బాల కార్మికులకు విముక్తి అనేది కలిగింది అని చెప్పేసి ఏ అంశాన్ని ఇచ్చారు.
ఓపెన్ డిగ్రీ పీజీ అడ్మిషన్లకు గడువు అనేది పెంపొందించడం జరిగింది. 4వ విడత నిజాం సాగర్ నీటి విడుదల అనే అంశాన్ని ఇచ్చారు. శాసన సభ సభ్యుడిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ ఛాంబర్లో సభాపతి గడ్డం ప్రసాద్ కేసీఆర్తో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆశనగారి జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా అసెంబ్లీకి తరలి వెళ్లారు. ఆ సందర్భంగా కేసీఆర్ పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారంటూ ఆ చిత్రాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీ పాలక వర్గాలకు సన్మానాన్ని నిర్వహించారు అని చెప్పేసి అంశాన్నిచ్చారు. బైన్సా దేవదాస్కు తెలుగు భాషారత్న జీవన సాంపల్య పురస్కారం వచ్చింది. రేపు జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ అనే అంశాన్ని ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలని చెప్పేసి ఆర్మూర్లోని పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది అనే అంశాన్ని ఇచ్చారు. నిజామాబాద్లో బాలుడు అదృశ్యమయ్యాడు, విజయవాడలో ప్రత్యక్షమయ్యాడు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ముగిసిన వేముల మంచులమ్మ స్మారక క్రికెట్ టోర్నీ బహుమతులు అందజేస్తున్నారు నాయకులు. జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు విద్యార్థిని ఎంపిక కావడం జరిగింది ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.